జై గణేశ, జై జై గణేశ. భక్త మహాశయులారా, సంకటాల నుంచి బయటపడేదే సంకటహర చతుర్థి. గణపతి యొక్క ఆశీస్సులతో మన జీవితాన్ని ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని మీరు కోరుకుంటున్నారా? మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి ఎగ్జామ్స్ లో ఏదైనా ఇబ్బంది పడుతున్నారా? ఏదైనా పదే పదే పనులు ఆటంకమవుతున్నాయా? అయితే అన్నిటికీ ఒకటే పరిష్కారము, సంకటహర చతుర్థి వినాయకుని పూజ. చూడండి మిత్రులారా, మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. ఈ మాఘమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో చెప్తున్నాను, శ్రద్ధగా డేట్ సేవ్ చేసుకోండి. 2026 ఫిబ్రవరి నెల 5వ తారీఖు గురువారం రోజున సంపూర్ణంగా చతుర్థి గడియలు ఉన్నాయండి. ఈ రోజు ఉత్తరా నక్షత్రంతో కూడి ఉన్నది. మిత్రులారా, ఈ రోజు సాయంత్రము చక్కగా మీరు గణపతి దేవాలయానికి వెళ్లి గరికలు కానివ్వండి, మరి తెల్ల జిల్లేడు పువ్వులు కానివ్వండి, వినాయకుడికి ఇష్టమైనటువంటి బెల్లం కానివ్వండి, అదేవిధంగా చెరుకు ముక్కలు కానివ్వండి, విశేషమైనటువంటి కుడుములు ఉండ్రాళ్ళు స్వామికి అర్పణ చేయండి. స్వామి వారి ముందు గుంజులు తీయండి. సంకటహర చతుర్థి స్తోత్రం ఉంటుందండి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అనే స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేయండి. ఎంతో కొంత వినాయకుడి సన్నిధిలో ఆ రోజు భగవంతుని యొక్క కైంకర్యం చేసుకోండి. మిత్రులారా, ఈ యొక్క సంకటహర చతుర్థి మీ కుటుంబాల్లో ఉండేటువంటి అన్ని కష్టాలు తొలగించి మీ అందరికీ సకల శుభాలు కలగజేయాలని కోరుకుంటున్నాను. జై గణేశ, జై జై గణేశ.